రైట్. ఇప్పుడు క్రైస్తవుడు కూడా అంటే ఆ అధికారం కోసం, లోకాధికారం కోసం ప్రాకులాడుతున్నాడు. మన వాళ్ళు కూడా ఒకరుంటే మన సంఘాలు కాపాడుకోవచ్చు, లేదా మనం రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటే మన చర్చిలకు లేదా మన క్రైస్తవుల జోలికి ఎలాంటి ఆపదలు రావని తెలిసి రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతున్నారు, అరంగేట్రం చేస్తున్నారు క్రైస్తవులు. అంటే దీనికి మరి బైబిల్ సమాధానం, రాజకీయాల్లోకి వెళ్ళమని బైబిల్ ప్రోత్సహిస్తుందా? ఒకసారి దీని విషయంలో కూడా క్లారిటీ ఇవ్వండి. రాజ్యాధికారం, రాజకీయం, రాజ్యాధికారం అంతే. ఇది క్రీస్తును నమ్మిన క్రైస్తవులకు తగదు. నిజంగా క్రీస్తును నమ్మి పరలోకాన్ని స్వతంత్రించుకునే వాడికి అసలు ఈ అధికారం అనేది అధికార దాహం. అది దాన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అర్థమైంది? క్రైస్తవులకు శ్రమలు రావు, క్రైస్తవులను కాపాడుతాము, మనలో ఒకడు ఎమ్మెల్యే అవ్వాలా, లేకపోతే మంత్రి అవ్వాలా, అవునా కదా, ముఖ్యమంత్రి అవ్వాలా, బోర్డు ఉన్నాయి. ఇంతకీ ఇప్పటికీ క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళు అవునా కదా, ఎంతమంది ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారో, ఎంత ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది మంత్రులు ఉన్నారో వేల మీద లెక్క పెట్టవచ్చు, చెప్పొచ్చు, ఉన్నారు. ఏ ఒక్కరైనా పార్లమెంట్లో కానీ, అవునా కదా, అసెంబ్లీలో కానీ ఈ క్రైస్తవుల మీద దాడుల గురించి మాట్లాడినోడు ఎవరు ఉన్నారో? క్రైస్తవులు కానోళ్ళు మాట్లాడుతున్నారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అవునా, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్నారు, లేదా అవునా ఇంకొక పార్టీకి సంబంధించిన నువ్వు కనుక ఏ పార్టీలో నుంచి ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు నీది ఒక సొంత పార్టీ కాదు, నువ్వు మొత్తం రాజ్యాధికారంలోనికి నీ ఎమ్మెల్యేలు అందరూ ఉండరు, నువ్వు ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యే అవుతావు. అప్పుడు నువ్వు నోరిప్పగలవా? నీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, నీ పార్టీ అధ్యక్షునికి వ్యతిరేకంగా, పార్టీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మాట్లాడగలడా ఈ క్రైస్తవుడు? ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా మాట్లాడలేడు. ఇంకెందుకు మరి? అందుకనే ఏమన్నాడంటే మీకు రాజ్యాధికారం తగదు. ఎందుకంటే మొట్టమొదట మనకు ఆయన ఎక్స్పెరిమెంట్ చేసే చెప్తాడు. ప్రారంభంలో దేవుడే వారికి రాజుగా ఉన్నప్పుడు మనుషులు ఏమన్నారంటే, నువ్వు వద్దు, మాకు లోక మర్యాద చొప్పున మాకు రాజునయ్యో, మేము మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం అన్నారు. పోరా అన్నాడు, ఇచ్చేశాడు. కానీ ఏమైంది? చివరికి శరీర సంబంధంగా మారిపోయి అధికార దాహానికి, భోగ లాలసతకు అలవాటు పడి ఆ 12 మంది 2 వర్గాలుగా విడిపోయి, 2 రాజ్యాలుగా విడిపోయి కొడుకు తెచ్చిపోయారు. మళ్ళా బానిసత్వంలోకి, అవునా కదా. మళ్ళీ దేవుడా మాకు బానిసత్వం వద్దు అంటే మళ్ళీ రప్పించాడు. మళ్ళీ రప్పించి మీకు ఒకే రాజును ఉంచుతాను అన్నాడు. ఆ ఒకే రాజే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మత్తయి రాసిన సువార్త, ఆయన ఎక్స్ప్లెయిన్ చెప్తాను ఒకసారి. ఏంటంటే యోహాను సువార్తలో ఉంటుంది 7వ అధ్యాయంలో. అవసరం లేదు, బైబిల్ చదువుకోండి. బైబిల్ చదివిన వాళ్ళకు రెఫరెన్స్ ఆల్రెడీ గుర్తుంటుంది. చదువునోడికి ఆడు చదువు విని పడేస్తాడు. నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను కనుక 7వ అధ్యాయం చదివితే ఏముంటుందంటే, ఈయనను రాజుగా చేద్దామని కిరీటం పట్టుకొచ్చారు. ఈయన ఏం చేశారు? పెట్టండి నాకు రాజు అన్నాడు. తప్పించుకొని పోయాడు. ఎందుకు? ఈ లోక రాజ్యం నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను దేవుని కుడిపార్శ్వన కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించే రాజు నేను. ఇది క్రీస్తును అంగీకరించిన వాడికి అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్తలో చెప్తాడు, మీరు లోకాధికారం కోరకూడదు, లోకాధికారం కోరితే ఎలా ఉంటుంది అంటే చూద్దాం, చూసి నేను ముగింపిస్తాను. మత్తయి గారు రాసిన సువార్తలో 20వ అధ్యాయము 25 నుంచి. గనుక యేసు తన యొద్దకు
వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. ఇప్పుడు మీకు ఒక మంచి లేఖన రుజువు చూపిస్తాం. మీలో ఒకడు రాజు అయితే, ఇప్పుడు మనలో ఒకడు నాయకుడు అయితే ఆడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో సమూయేలు గ్రంథంలో చెప్తాడు. మొదటి సమూయేలు చూద్దాం. సమూయేలు గ్రంథంలో ఆల్రెడీ ఆనాటి రాజులు ఎలా ఉంటారో, ఈనాటి రాజ్యంలో అధికారం పొందిన వాడు ఎలా ఉంటాడో మాట చెప్తాను, చూద్దాం. 8వ అధ్యాయము సమూయేలు గ్రంథం, మొట్టమొదటి గ్రంథం 8వ అధ్యాయము 10 నుంచి. సమూయేలు తనను రాజును అడిగిన ప్రజలకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పాను. మిమ్మును ఏలబో రాజు ఎట్టివాడు అనగా, అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకొనుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించెను. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగా బోన కత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొను. మీ పొలములోను మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. చాలు, ఇవన్నీ చదువుకుంటే మీకు ఏమర్థం అవుతుందంటే, మీలో వాడే మీకు రాజు అయితే, మనలో వాడే మనకు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ అయ్యేదాకా ఎలా ఉంటాడంటే, అమ్మ అక్క వందనాలు అని చెప్పి మీకోసము నా చివరి రక్త బొట్టు దారపోస్తానంటాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయి చూడు, నువ్వు పిలిచినారా ఆడి దగ్గర పోవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలా. అర్థమైందా లేదు? ఇప్పుడు అతడు పొరపాటున మినిస్టర్ అయ్యాడు అనుకో, ఆ మినిస్టర్ ముందు బ్లాక్ కార్లు ఉంటాయి కదా, అవునా కదా, కమాండోలు ఉంటారు. వాడు నిలబడిపోవాలి, వాడు ముందు పరిగెత్తాలి, వాడు వెనక పరిగెత్తాలి, అవునా కదా, చుట్టూ పోలీసులు. ఆ జడ్ కేటగిరీ వలయంలో నుంచి నువ్వు వెళ్ళలేవు, అతడు బయటకు రాలేడు కూడా. అంటే ఇక నీకు సేవ చేసే అవకాశం ఎక్కడుంది? పరిచారం చేయించుకోవడానికి నువ్వు దాంట్లోకి ఇచ్చావే తప్ప చేయుటకు నువ్వు పోతలేవు అధికారానికి. అందుకని మీలో అలాంటి వాడు ఉండకూడదు, మీరు ఈ రాజ్యానికి అధికారులుగా ఉండకూడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాజులు. ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యాడో పేతురు రాశాడు పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమంటుంది, మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధమైన జనాంగం అని మనకు ఆల్రెడీ దేవుడు మనల్ని రాజులుగా యాజకులుగా చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఉండే రాజరికం మనకెందుకు? అందుకే క్రైస్తవుడికి ఈ లోకరాజ్యం పనికి రాదు అని బైబిల్ నిర్ద్వందంగా చెప్పింది. కాకపోతే ఈరోజు మనోళ్ళు బైబిల్ పక్కనెట్టి మన ఆశ ఏముంటుంది? శరీరాశ. అరే మనోడైతే మనకు మేలు జరుగుతుంది అని ఒక చిన్న సాకు చెప్పి ఎమ్మెల్యే సీటుకో ఎంపీ సీటుకో కొట్టడానికే విశ్వ ప్రయత్నం చేస్తాడు తప్ప నన్ను కాపాడడానికి కాదు. ఎందుకంటే నన్ను కాపాడాలంటే ఈ షుడ్ ఫైట్ చేసే నాలుగే ఉండదు ముఖ్యమంత్రి ముందు, లేదా వాళ్ళ పార్టీ అధ్యక్షుని ముందు ప్రశ్నించే గొంతే లేదు. అర్థమైంది లేదా? నువ్వు ప్రశ్నించాలి అంటే ఇండిపెండెంట్గా గెలవగలగాలి. అలా గెలిచినా నీ నోరు మూస్తరాలు. అర్థమైందా లేదా? అందుకనే దాని జోలికి వెళ్ళకుండా నువ్వు సరి అయినోని ఎన్నుకోవాలి. రాజ్యాధికారం కాదు కానీ ఒక మంచివాడిని నువ్వు ఎన్నుకోవాలి అంటే మంచివాడిని సెలెక్ట్ చేసి నువ్వు ఓటేయాలి. ఓటేయకుండా ఉండడం అనేది తప్పు. అర్థమైందా తమ్ముడు?
మీరు కూడా ఆలోచించి మీ ధర్మాన్ని మంచోని ఎన్నుకోండి. ఒక ఆయన అన్నాడు, మన క్రైస్తవుడే కానీ ఆ, బయటికి చెప్పకుండా ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో నేను చాలా ఇవి రాశాను. ఆయన ఏమన్నాడంటే, అందరూ దొంగలే ఉన్నారు రాబాయ్ రాజకీయంలో, అవునా, మంచి దొంగని ఎన్నుకోండి అన్నాడు. దొంగల్లో మంచి దొంగ ఉంటే సెలెక్ట్ చేసుకొని ఎన్నుకోండి, కానీ ఎలక్షన్ లో పాల్గొకుండా ఉండడం తప్పు, ఇది ఆ, నేరము. ఓటు హక్కును ఉపయోగించుకోండి, అవునా కదా, మంచి గుణవంతుని ఎన్నుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా రాజ్యము పరిపాలిస్తాడు, మనకు క్షేమాన్ని అందిస్తాడు అనే ఒక నమ్మకంతో ముందుకెళ్ళాలి. ఇయ్యకపోయినా, వీళ్ళు ఏం చెయ్యకపోయినా మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు, అవునా కదా. కొద్ది కాలం శ్రమే, మనోడు మనకి ఎమ్మెల్యే అయినా శ్రమే, కాకపోయినా శ్రమే. ఇప్పుడు రాజ్యాంగం మనల్ని రక్షిస్తున్నా మనకు శ్రమలు తప్పలేదు. నామకే వస్తే దాన్ని చూపించి వెనకాల మనుషులు సొంత ఎజెండాను మన మీద రుద్దుతున్నారు. నువ్వు ఎంత నోరు తెరిచినా, అరిచినా, ప్రార్థన చేసినా చెల్లటం లేదు. కాబట్టి దేవుని నీతిని వెతుకు, దేవుని రాజ్యాన్ని వెతుకు, నీకు కావాల్సినవి దొరుకుతాయి. ఈ రాజ్యాధికారం మనకి అవసరం అవసరం లేదు. లేదు.